గారు చెప్పినట్టు మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత కావచ్చు, మనం అందరినీ అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఎవరు హయాంలోని ఇంత విధ్వంసం ఎప్పుడు జరగల. అందుకనే విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా జనసేన పార్టీ కూడా ఈరోజు పిలిపించింది. ఈ రోజున ప్రజా తీర్పు వెలువడిన రోజు కాబట్టి సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు రెండు కలిపి జరుపుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రేషన్ డే చేసింది. ఎందుకు చేసిందంటే ఖచ్చితంగా సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటామంటే ఒక కొత్త పంట వచ్చినప్పుడు రైతులు అంత సంబరాలు చేసుకుంటారు. అదేవిధంగా ఒక కొత్త కూటమి పాలన వచ్చింది, మనకి అద్భుతమైన పాలన అందిస్తున్నాం కూడా. కాబట్టి ఆ విధంగా సంబరాలు. అదేవిధంగా జగనాసురుడిది కథ అంతమైంది. నరకాసురుడు కాదండి, ఒక జగనాసురుడు. ఈ జగనాసురుడు కథ అంతమైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం దీపావళి వెలిగించి లేకపోతేనేమో బాణసంచా కాల్చి సంబరాలు చేస్తున్నారు. అయ్యో, రాష్ట్రం అంతా చేస్తున్నారు సార్ ఈరోజు. ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే 2019-24 మధ్యన ఉన్నటువంటి ఆ పాలన, ఎటువంటి చీకటి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మర్చిపోరు. ఈ రోజున అటువంటి దినాన్ని అంటే నేను అంటే భారతదేశ చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా ప్రజా తీర్పు వెలువడిన వెంటనే ఏ రాజకీయ పార్టీ వారని ఏం చేస్తారంటే ఓడిపోయిన తర్వాత ఒకసారి సమీక్ష చేసుకుంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తారు. సరే, మేము ఎంత మంచి పని చేసాం, లేకపోతే ఎంత అభివృద్ధి చేసాం, కానీ ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు, సరే ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, భవిష్యత్తులో తరపులు జరగకుండా చూసుకుంటామని ఒక సమీక్ష చేసుకుంటారు. లోపల లేకపోయినా బయటకు మాట చెప్తారు. అది ఎప్పుడు చెప్పలేకపోగా ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు ఆయన భావుకత ఏంటి? ఆ వెన్నుపోటు దినోత్సవం అంటే మరి వెన్నుపోటు దినోత్సవం అంటే ఆయన చేసుకోవాల్సిన కొన్ని దినోత్సవాలు ఉన్నాయండి దినాలు. కోడికత్తి దినోత్సవం, గొడ్లపోటు దినోత్సవం, లేకపోతే వెన్నుపోటు దినోత్సవం అంటే వివేకానంద రెడ్డి గారిని గొడ్లపోటు చేశారు, ఆ రోజు చేసుకోవాలి వెన్నుపోటు దినోత్సవం. గొడ్డల పోటుని, గుండెపోటుని, వెన్నుపోటు పొడిచారు 3 పోట్లు. అటువంటి రోజుల్లో చేసుకోవాలి వెన్నుపోటు దినోత్సవం. ప్రజా తీర్పులు ఇలాగా కించపరుస్తా అతను చేసి మాట్లాడుతున్నాడంటే నిజంగా అతనికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు, రాజకీయ నాయకుడు కూడా కాదు, ఒక వ్యాపారవేత్త. అతను వ్యాపారవేత్తకు గత 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది, అందుకని రాష్ట్రం అంతా వ్యాపారం చేశాడు. గత 5 సంవత్సరాలు చూడండి ఋషి గారు, ఎగుమతులు అంటే ఏంటి? గంజాయి. దిగుమతులు అంటే ఏంటి? డ్రగ్స్. పాలన అంటే ఏంటి? ప్రతిపక్ష పార్టీ వారిని, ప్రజా సంఘాలని, ఆఖరికి మీ మీడియా వారి కూడా గొంతు నొక్కడం, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే కేసులు పెట్టి లోపల తీసుకెళ్లి హింసించడం, ఎవరూ లేరు. వాళ్ళు వచ్చి ఈ రోజున నర్రూపరాక్షలు చూసారా, ఈ శాకాహారులాగా మారినట్టుగా ఈ రోజు మాట్లాడతా దళితులు నేను మాట్లాడుతున్నానండి. అంటే జగన్ 2.0 అనేది చెప్తున్నాడు కదా సినిమా. జగన్ 2.0 అంటే ఇటువంటి ఏమంటారు గంజాయి స్మగ్లర్ని, లేకపోతే గంజాయి వ్యక్తుల్ని, లేకపోతే అక్రమాలు చేసిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, జైల్లో ఉన్న వాళ్ళని పలకరించడమే జగన్ 2.0నా? అర్థం కాని పరిస్థితి. అంటే ఒకటి ఉంది సార్ ఋషి గారు, పాలనలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్ప ప్రయోగాలు చేయకూడదు. అవును, ప్రయోగాలు చేయకూడదు. ఓ డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి పన్ను గురించి వెళ్ళాడు అనుకోండి, నాకు సంబంధం లేదని పంపాలి, కానీ ఆడ కన్నో పన్ను పీకేయకూడదు, రెండు పోతాయి కదా. అదే చేశాడైనా. ఏమంటే గతంలో ఎవరో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంతకు ముందు జరిగినటువంటి పరిపాలనకు సంబంధించి మంచి పనులు కొనసాగించారు, రాజశేఖర రెడ్డి గారితో సహా. అవునండి. కానీ ఎక్కడ కూడా విధ్వంసం చేయాల. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి. ఇప్పుడైతే 2019లో వచ్చాడు, ఇందాక చెప్పినట్టు ఒక విధ్వంసం నుంచి మొదలుపెట్టి ప్రజావేదిక కూల్చివేత కాడి నుంచి మొదలు పెట్టుకుంటా వచ్చి అన్ని విధ్వంసం, డిస్ట్రక్షనే, కన్స్ట్రక్షన్ ఒకటి లేదు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. పైగా అదే రాజధాని ఉంది, ఆల్మోస్ట్ అవబోయేది ఋషికొండ అంతా చేశాడు, విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. ప్రభుత్వం మారిపోయింది. అంటే అంటుంది ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేకుండా ఈ రోజుకి అదే మాటలు మాట్లాడతా, నేను ప్రతి ఇంటికి మంచి చేశాను, నా పాలన చూసి, నేను చేసిన అద్భుత పాలన చూసిన తర్వాతే మనకు 11 సీట్లు ఇచ్చారు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఫుట్బాల్లో తంతారని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడతామండి? గత 1 సంవత్సర కాలంలో మీరు మొత్తం ఖజానాను కూడా ఖాళీ చేసి ఇచ్చిన తర్వాత కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అన్ని రకాలుగా సహకారం ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతమైన పాలన చేసుకుంటాం. మేము ఎన్ని చేసామన్నది పెద్ద లిస్టే చెప్పచ్చు. అదే చెప్పాలి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా బ్రేక్ తర్వాత నాకు డౌట్ ఏంటంటే